వెల్కమ్ టు C5 టీవీ న్యూస్. సెంట్రింగ్ పని బంద్కు పిలుపు, కార్మికుల సమస్యల పరిష్కారానికి ఉద్యమం. సికింద్రాబాద్లోని బారాసిగూడ, పార్సిగుట్ట, రామ్నగర్, అడ్డగుట్ట ప్రాంతాల సెంట్రింగ్ కాంట్రాక్టర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో భవన నిర్మాణ సెంట్రింగ్ కాంట్రాక్టర్లు కార్మికుల సమస్యల పరిష్కారం కోసం ఈ నెల 17వ తేదీ ఆదివారం నుంచి సెంట్రింగ్ పని బంద్ నిర్వహించనున్నట్లు సంఘ నాయకులు ప్రకటించారు. కార్మికులకు ప్రభుత్వ గుర్తింపు కార్డులు జారీ చేయాలని, 55 సంవత్సరాలు నిండిన కార్మికులకు నెలకు 3,000 రూపాయల పెన్షన్ కల్పించాలని డిమాండ్ చేశారు. ప్రతి సెంట్రింగ్ కార్మికుడికి వైద్య సదుపాయం, ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించాలని ప్రభుత్వాన్ని కోరారు. సెంట్రింగ్ మెటీరియల్ దొంగతనాలపై పోలీసులు తక్షణ చర్యలు తీసుకోవాలని, దొంగలించిన మెటీరియల్ కొనుగోలు చేసేవారిపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని విజ్ఞప్తి చేశారు. పర్మిషన్ లేని భవనాలను కూల్చివేసే సమయంలో ముందుగా సెంట్రింగ్ మెటీరియల్ తొలగించే అవకాశం ఇవ్వాలని కోరారు. పని సమయంలో ప్రమాదాలు జరిగితే కార్మికులకు నష్టపరిహారం చెల్లించే విధంగా చట్టపరమైన రక్షణ కల్పించాలని, ఇంటి యజమానులు మరియు బిల్డర్లు బాధ్యత వహించేలా చర్యలు తీసుకోవాలని సంఘం డిమాండ్ చేసింది. అలాగే ప్రభుత్వం నిర్మిస్తున్న ఫ్యూచర్ సిటీలో సెంట్రింగ్ సంఘానికి 2 ఎకరాల స్థలం కేటాయించాలని కోరారు. ఈ సందర్భంగా సంఘ అధ్యక్షుడు అంజయ్య, చైర్మన్ యాదగిరి, నర్సింగ్ యాదవ్, ప్రధాన కార్యదర్శి పరశురాములు, కోశాధికారి మాట్లాడుతూ సెంట్రింగ్ కాంట్రాక్టర్లు మరియు కార్మికులంతా తప్పనిసరిగా పని బంద్లో పాల్గొని ఉద్యమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఆలోచన చేయాలి, మేస్త్రీలు ఓనర్లు ఆలోచన చేయాలి. ఎవరి మీద యుద్ధం ప్రకటించలేము. మేము మా పుట్టకు సరిపోతలేదన్న ఉద్దేశంతోనే ఈ సమ్మె ద్వారా నిరసన చేస్తానన్నా కొందరికి అవగాహన వస్తుందని చెప్పేసి ఈ సమ్మె చేస్తున్నాము. గవర్నమెంట్ నుంచి ఏదైతే సబ్సిడీ రావాలో ఆ గవర్నమెంట్ నుంచి కూడా రావట్లేదు. ఇవాళ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ జరుగుతుంది. ఇవాళ బిల్డింగ్కు నెట్ కానీ ఏది కానీ కడతలేరు. దురదృష్టం శాతం బౌల అంతస్తులు కడుతుంటే ఏ బౌల అంతస్తులకు కూడా నెట్ అని కడతలేదు. మరి సమ్మె చేస్తున్నాము. ప్రతిరోజు ఒక్కొక్క జాగాలో ఒక్కొక్క ధర్నా ప్రోగ్రాం పెడుతున్నాము. హైదరాబాద్, సికింద్రాబాద్ మొత్తంలో ఎక్కడెక్కడ జోన్లు ఉన్నాయో మొత్తం 75 జోన్లలో ప్రోగ్రాం నడిపిస్తున్నాము. ప్రతి జోన్లు వాళ్ళ జోన్ల నియోజకవర్గంలో బైక్ ర్యాలీ ఉంటుంది. అదేవిధంగా టెంట్ వేసుకొని చేస్తున్నాము. ప్రతి సెంట్రింగ్ కాంట్రాక్టర్లు, కార్మికులు, నాయకులు అందరూ కలిసేసి చేస్తున్నాము. ప్రతి జోన్లో కూడా చేస్తున్నాము. 75 జోన్లకు 75 జాగాల్లో నిరసన చేస్తున్నాము. గవర్నమెంట్కు వినిపించేటట్టు మేస్త్రీ, బిల్డరు, కాంట్రాక్టర్లు అందరు చేస్తారు. మన కాంట్రాక్టర్ సోదరులు, కాంట్రాక్ట్ వర్కర్లు ప్రతి ఒక్కరూ రేపటి నుంచి ఒక యుద్ధంలోగా పనిచేయాలి. ఎందుకంటే మన బతుకు గురించి మనం చేస్తున్నాం, సమ్మె చేస్తున్నాం. కానీ వేరే వాళ్ళ బతుకుల గురించి సమ్మె చేస్తలేము. మన బతుకులు బాగుండాలంటే ప్రతి జోన్ సభ్యులు ఎవరికి కులమత భేదం లేకుండా, ఏ విధంగా గ్రూప్ విజయం లేకుండా ప్రతి ఒక్కరూ కలిసి వచ్చేసి ఒక టెంట్ కింద కూర్చొని మొత్తము సమ్మె చేసి జయప్రదం చేయాలని చెప్పి ప్రతి జోన్ సభ్యులకు, కాంట్రాక్టర్లకు, బిల్డర్లకు, మేస్త్రీలకు ప్రతి ఒక్కరికి, మా తోటి కార్మికులకు అందరికీ, కాంట్రాక్టర్లందరికీ పేరు పేరున పిలిపిస్తున్నాము. మేము వారు కూడా జోన్ చైర్మన్ ఏ యాదగిరి, అదేవిధంగా అన్ని జోన్లో కూడా మీరు టెంట్ వేస్తున్నాం. మేము కూడా ఒక బుధవారం నాడు ఒకటి టెంట్ వేస్తున్నాము. అదేవిధంగా అడ్డగుట్ట, రామ్నగర్, పార్సిగుట్ట, సికింద్రాబాదు, ఇక్కడ ప్రతి జాగల ఇక్కడ ఓల్డ్ సిటీ కానీ న్యూ సిటీ కానీ ప్రతి జాగల కానీ టెంట్ వేసి నిరసన చెప్తున్నాము. బైక్ ర్యాలీ తీసుకొస్తున్నాము. లాస్ట్ రోజు మా హైదరాబాద్ మొత్తం కలిసేసి ఒక రోజు నిర్ణయం తీసుకుంటాము. ఆ నిర్ణయం తీసుకున్నప్పుడు ఇది అవుతుంది. సెంట్రింగ్ కాంట్రాక్టర్లు అయితే మా రేటు మాకు, మా రేటు మాకు, మా రేటు మాకు. సెంట్రింగ్ ఐక్యత, సెంట్రింగ్ ఐక్యత. జై సెంట్రింగ్, జై సెంట్రింగ్, సెంట్రింగ్ ఐక్యత, సెంట్రింగ్ ఐక్యత. 4 ఫీట్ 51 రూపాయి ఇవ్వాలి, 51 రూపాయి. సెంట్రింగ్ రేట్ 51 రూపాయి. సెంట్రింగ్ రేట్ 51 రూపాయి. సెంట్రింగ్ రేట్ 51 రూపాయి. సెంట్రింగ్ రేట్ 51 రూపాయి.